ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలుగాను 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు భారతదేశం యొక్క ప్రజలు ఆయన నాయకత్వం మీద గతంలో గుజరాత్లో చేసినటువంటి అభివృద్ధిని చూసి ఈ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతాడు, అవినీతి రహిత భారత నిర్మాణం చేస్తాడని చెప్పేసి ఆ రోజు మరి దేశంలో ఉన్నటువంటి 125 మంది కోట్ల ప్రజలు అత్యధిక మెజార్టీతో గత 35 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఏ పార్టీకి ఇవ్వనటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్లో గతంలో 72 పార్లమెంటు సీట్లు గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, మరి నోట్ల మార్పిడి కార్యక్రమం గత నవంబర్ 8 తారీఖు నాడు తీసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పనికి మాలిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజల గురించి అవగాహన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తే దానికి ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఈరోజు భారతీయ జనతా పార్టీని, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉన్నది, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మా పిల్లలకు మా భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయి, ఈ దేశం బాగుపడుతుంది, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి దేశంగా ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గోవాలో, మణిపూర్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మరి ఈ అధికారాన్ని కట్టుబెట్టినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రజలకి, ఉత్తరాఖండ్ ప్రజలకి, మరి మణిపూర్, గోవా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ నాయకత్వం ఈరోజు కూడా వారి యొక్క ఆలోచన విధాన్ని ఈ దేశ భద్రత విషయంలో కావాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే భవిష్యత్తులో ఇప్పుడే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఫరూక్